గురూజీ, మరి ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఏ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవాలి? ఇక ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన స్త్రీలు సింహరాశిలో ఉంటారు. మీరు విశేషంగా అశ్విని నక్షత్రం, అశ్విని భరణి, రోహిణి నక్షత్రం, మృగశిర 3వ పాదం 4వ పాదం, ఆరిద్ర, పుష్య, ఆశ్లేష, మక, పుబ్బ, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ నక్షత్రం, ఉత్తర, రేవతి నక్షత్రంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోవచ్చు. అంటే 1వ పాదంలో ఉన్న సింహరాశి వాళ్ళు స్త్రీలు ఈ పురుష నక్షత్రాలతో పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత 3, 2, 3, 4 ఈ పాదాల్లో ఉన్న స్త్రీలు కన్యారాశి అయి ఉంటుంది. మీరు భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరిద్ర నక్షత్రం, పుష్య, మక, పుబ్బ, చిత్త, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణ మరియు ధనిష్ఠ నక్షత్రం. ఆ ధనిష్ఠ నక్షత్రంలో ధనిష్ఠ నక్షత్రం 3వ పాదం 4వ పాదం, శతభిష నక్షత్రం మరియు ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి ఈ నక్షత్రాల్లో ఉన్న వారిని చక్కగా మీరు వివాహం చేసుకోవచ్చు, స్త్రీలు అన్నమాట. ఇక పురుషులు చూస్తే 1వ పాదంలో జన్మించి సింహరాశిలో ఉన్నవారు అశ్విని, భరణి, రోహిణి, మృగశిర, ఆరిద్ర, పుష్య, ఆశ్లేష, మక, అస్త, చిత్త 1వ పాదం 2వ పాదం అంటే కన్యారాశిలో ఉండేవారిని. మరియు స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రం వాళ్ళు చేసుకోవచ్చు పురుషులు. ఇక అదే పురుషులు ద్వితీయ, తృతీయ, చతుర్థి అంటే ఈ 4 పాదాల్లో అంటే ఈ 3 పాదాల్లో జన్మించి అది కన్యారాశి అయి ఉండాలి. ఈ 3 పాదాల్లో జన్మిస్తే కన్యారాశి. వీళ్ళు ఏం చేయొచ్చు అంటే భరణి నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఆరిద్ర నక్షత్రం, మకా నక్షత్రం, అష్టా నక్షత్రం, చిత్తా నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్ర అమ్మాయిల్ని వివాహం చేసుకోవచ్చు. ఇది విశేషంగా ఈ నక్షత్రాలని వివాహానికి శుభం అని చెప్తుంది. కానీ ఇక్కడ నక్షత్రాలు ఓకే, తర్వాత ఎప్పుడే కానీ జన్మజాతకంలో మనం ఇన్సైడ్ చూసేటప్పుడు 7వ స్థానంలో పాపగ్రహాలు ఎక్కువైతే ఎవరుకుంటుందో వాళ్ళకు కూడా 7వ స్థానంలో పాపగ్రహాలు ఉండే వాళ్ళనే చేసుకోవాలి. ఒకటి ఎవరికైతే కుజదోషం ఉంటుందో వాళ్ళే కుజదోషం ఉన్న వారు చేసుకోవాలి. తర్వాత ఈ వైదవ్య యోగము అని కొందరుకున్న వారికి ఇలాంటి కొన్ని ఉండేదాన్ని చక్కగా చూసి ఆపోజిట్ కరెక్ట్గా మనం సెట్ చేసి ఇస్తే వాళ్ళ జీవితం చాలా బాగుంటాయి. ఇవి ఒక థియరీస్ నేర్చుకోవాలంతే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇది ఎలా అయిపోయిందంటే అంతే, వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేయడానికి అవ్వదు. ఎప్పుడు కూడా జ్యోతిష్యము, తిష్య అంటే ఏంటి, అంధకారం అంటే మబ్బు, చీకటి, గాఢమైన చీకటి. గురూజీ, విజయవాడ నుంచి లక్ష్మీ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం అండి లక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది మా పాప గురించి అండి. తప్పకుండా అండి, ఆ అమ్మాయి పేరు, నక్షత్రం చెప్పండి. నాగజ్యోతి అమ్మాజీ, జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. గురుగారు నమస్తే. గురుగారు నమస్తే అమ్మా, గురుగారు మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురుగారు పాప మ్యారేజ్ గురించి గురుగారు చాలా నాగజ్యోతి. అవునండి, నాగజ్యోతి, జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఏం చదివింది అమ్మాయి? బీటెక్ చదివింది గురుగారు. ఉద్యోగం చేస్తున్నారా? చేస్తుందండి, విజయవాడలో చేస్తుందండి. ఎక్కడ తల్లి? ఫైనాన్స్ లో చేస్తుందండి. గుడ్ గుడ్, బాగుంది తల్లి, జన్మజాతకం బాగుంది. అంటే 2 years నుంచి ట్రై చేస్తున్నారా వివాహానికి? ఈ సంవత్సరమే చేయాలనుకున్నారా? ఈ సంవత్సరం చేద్దాం అనుకుంటున్నాం గురుగారు. సరే తల్లి, ప్రయత్నించవచ్చు, బాగుంది. ఎన్నో అమ్మాయి మీ కూతురు? ఈ పెద్ద పాప అండి, పెద్ద పాప తర్వాత ఇంకో పాప ఉంది, బాబు ఉన్నాడు. ఓకే, ముగ్గురు. సరే తల్లి, అమ్మాయి జాతకంలో మొదటి అబ్బాయి అని ఉంది, జ్యేష్ఠ పుత్రుడు. అబ్బాయిలో మొదటి అబ్బాయి అయి ఉంటాడు. మొదటి అబ్బాయి మీ ఇంటి నుంచి దక్షిణ నుంచే వస్తాడని ఉంది. జన్మజాతకం చాలా బాగుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ అయితే అమ్మాయికి 7.5 జరుగుతూ ఉందమ్మా. ఇంకా దాదాపు 3 సంవత్సరాలు ఉంది. 7.5 ఎగ్జాక్ట్లీ 3 సంవత్సరాలు అనుకోండి. అదైన తర్వాత 7.5 దూరం అయిపోతుంది.
అమ్మాయి జన్మజాతకంలో రాహు బాగున్నాడు తల్లి, విదేశాలకు వెళ్తుంది అని ఉంది. విదేశాల సంబంధం వస్తే చేస్తారా? చేస్తాం గురుగారు, విదేశాలంటే వస్తున్నాం. దాన్నే చూస్తున్నారా? అయితే వస్తుందిలేండి. తర్వాత విదేశాలకు పెళ్లి చేసి తర్వాత అబ్బాయికి అక్కడ ఉద్యోగం వెళ్ళిపోతే మళ్ళీ అమ్మాయిని మాత్రం అక్కడ పంపించకండి. ఎస్, అది పరిస్థితి. ఎందుకంటే అమ్మాయికి విదేశాల పిచ్చి చాలా ఎక్కువ ఉందన్నమాట. తర్వాత అకస్మాత్ ఇప్పుడు చాలా మంది, ఎందుకంటే నేను రోజు చూస్తున్నాను, కౌన్సిలింగ్ చేస్తున్నాను కాబట్టి, ఇప్పుడు పెళ్ళైన తర్వాత 1 year 2 year అక్కడ నుండి మళ్ళీ వాపస్ వచ్చేస్తే అమ్మాయికి మాత్రం ఉద్యోగం అక్కడ దొరికేస్తుంది, అబ్బాయి ఇక్కడ ఉండిపోతాడు. అందుకే మీరు అలా ఆలోచించకుండా అబ్బాయి జతలో చక్కగా ప్రశాంతంగా ఉండాలి అంతే. అమ్మాయి మంచిదే లేండి, సర్దుకుపోతుంది, చాలా మంచి అమ్మాయి. బాగుంది తల్లి, జాతకం అంతా బాగుంది. కానీ చిరాకు వచ్చేస్తే ఎవరిని కేర్ చేయదు తల్లి మీ కూతురు. ఇది కొంచెం ఏదైనా అప్పి తప్పి ఇలా కాదు, అలా చిరాకు పట్టిందో అమ్మానోలే నాన్నలోనే, భర్తనో లేదు, చెల్లినూ లేదు, మళ్ళీ లేదు అంటే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుంది అందరితో. చాలా మంచిదే తల్లి, నేనే చెప్తున్నాను కదా, చాలా మంచిది. చిరాకు వస్తే రాక్షసి, అది పరిస్థితి. ఆ రాక్షసతనం రాకుండా ఉండాలని చెప్పండి అంతే. చిన్నగా సర్దుకుపోవడం నేర్చుకోమని చెప్పండి. ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి, తీసిపడేస్తుంది ఒకేసారి, అది బాధ. ఆలోచించి మాట్లాడాలి, ఇంతే చాలా అడ్వైస్, వేరే ఇంకేం అవసరం లేదు. అమ్మాయి చేతిలో ప్రతి మంగళవారము నాగదేవతలకు పాలు పోయించండి, ఒక 16 వారాలు. తర్వాత ప్రతి బుధవారం దగ్గరలో శ్రీకృష్ణ దేవాలయంలో నేతి దీపం వెలిగించమని చెప్పండి. ఈ 2 చాలు. 16 వారాలు చక్కగా చేయిస్తే అమ్మ, ఇది కంప్లీట్ అయ్యే లోపే అబ్బాయి మీకు వరుడు లభిస్తాడు. తర్వాత నిశ్చితార్థం చేసుకొని చక్కగా నిదానంగా ఆగస్టు తర్వాత మంచి ముహూర్తంలో పెళ్లి చేయండి. ఆ ముహూర్తం సూర్యోదయ సమయంలో అయి ఉండాలి, సూర్యుడు ఉదయించిన తర్వాత, అంటే 6, 7, 8 గంటల లోపే ముహూర్తం ఉండాలి. అలాంటి ముహూర్తం చూడండి. మిడ్నైట్ ముహూర్తాలు ఈ అమ్మాయికి అచ్చరాదు. అలాంటి ముహూర్తంలో చేసి పెళ్లి చేయండి, జీవితం బాగుంటుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే. లక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, చిత్తూరు నుంచి భాస్కర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్తే అండి, బాగున్నాను. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు మేడం, నేను భాస్కర్. నా పేరు, నాకు కొత్త మ్యారేజ్ అయింది, లాస్ట్ మంత్ మార్చి 18th అయింది. సరే, మీ పేరు మీద తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే ఫ్యూచర్ గురించి ఎలా ఉంటుంది, బిజినెస్ కూడా చేస్తున్నాము, మైనింగ్ బిజినెస్. సరేనండి, మీ నక్షత్రం చెప్పండి. ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటారు అనేసి దీనికోసం కనుక్కున్నామని కాల్ చేస్తున్నాను. మేము ఎలా ఉంటాం అనేసి. సరేనండి, మీ నక్షత్రం చెప్పండి. మూల నక్షత్రం మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. ఓకే. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. స్వామి, మీ కాల్ దొరకడం మాకు చాలా అదృష్టం స్వామి. మా ఆశీస్సులో ఉంటుంది. ఓకే స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. పెళ్ళయి 1 నెల అయిందా? అవును స్వామి, మార్చి 18th అయింది స్వామి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ స్వామి. దేవుడు మంచి చేయని, మంచి జీవితం బాగుంది. ఏంటి అమ్మాయి పేరు? దీపా స్వామి. దీపా. నక్షత్రం వాళ్ళది? ఐడియా స్వామి. సరే, ఓకే. మీది మూలా నక్షత్రం, ధనస్సు రాశి. అవును స్వామి. జాతకం అయితే చాలా బాగుంది, శుక్రస్థానం చూపిస్తుంది, సంతాన యోగము అన్నీ బాగున్నాయి. మీ జీవితంలో ప్రాబ్లం ఏం లేదు, బిజినెస్ బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇన్ని రోజులు యాక్చువల్లీ మీకు మ్యారేజ్ అయితేనే జీవితంలో డెవలప్మెంట్ జాతకంలోనే వచ్చేసింది. ఎందుకంటే జన్మ సమయంలో శుక్రుడు బాగలేదు. మ్యారేజ్ వివాహం అయిన తర్వాత శుక్రుడు అమ్మాయి జాతకంలో బాగుంటుంది కాబట్టి అమ్మాయి నుంచి శుక్రత్వం వస్తుంది. ఆర్థికంగా, మానసికంగా అన్నిట్లో డెవలప్మెంట్. మీరు కోపం మాత్రం తగ్గించుకోవాలి. స్వామి, ఒక చిన్న మాట్లాడతాను స్వామి. ఇవ్వండి స్వామి. నమస్తే స్వామి. నమస్తే తల్లి. యాక్చువల్లీ స్వామి, నేను మెసేజ్ చేసి 4 days అయింది అంతే స్వామి. నేను అనుకున్నాను కాల్ కలవదేమో, ఎప్పుడో కలుస్తుంది. మాకు తెలిసిన వాళ్ళు కూడా పెట్టినారు మెసేజ్. వాళ్ళు చెప్పినారు కాల్ అంతా ఇప్పుడే కలవదు, చాలా లేట్ అవుతుంది అనేసి. నేను అనుకున్నాను లేట్ అవుతుందేమో, మీతో మాట్లాడేది ఎప్పుడో చాలా రోజులు పడుతుందేమో, వెయిట్ చేస్తాను. కొందరు అదృష్టాన్ని వెతుక్కొని వెళ్తారు తల్లి, కొందరు అదృష్టం వాకిలు తట్టుకొని వస్తుంది. అదృష్టం వచ్చాలి మీతో మాట్లాడతాను. యాక్చువల్లీ మేము పెళ్ళయి మా ఇంట్లో టీవీ కూడా లేదు, ప్రామిస్ గా. అంటే మా ఆయన సింగిల్ గా ఉన్నారు. మా అక్క వాళ్ళ ఇంట్లో రోజు మీ ప్రోగ్రామ్ చూస్తాను.